అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధావే రమ. 'నీతో చుంబనమే' 30వ భాగం. రచయిత సునందారాం గారు. తన తాతని ఏమైనా అంటేనే తట్టుకోలేని సిద్ధు, మధు ఏకంగా తన చేతినే కాల్చాలని చూసిందని భ్రమపడుతున్న సిద్ధు మధుపై గట్టిగా అరిచేసరికి మధు బాధపడుతోంది కదా! మరి పరశురాం కుట్రల్ని మధు ఎలా సిద్ధుకు తెలియచేస్తుంది? ఈ ప్రాసెస్‌లో సిద్ధు, మధుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తుతాయా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. షటప్ మధు! అంటున్న సిద్ధు అరుపు. ఆ అరుపులోనే అర్థమవుతుంటే సిద్ధు తనపైకి ఎంత కోపం వచ్చిందని మరో మాట మాట్లాడలేక సైలెంట్‌గా నిలబడిపోతుంది మధు. తాతయ్య మంటగా అని అంటున్న సిద్ధు కళ్ళలోని నీటిని చూసి, లేదు నాన్న, అంతగా ఏమీ లేదు. ఏదో అమ్మాయి పొరపాటున చేతిలో ఉన్న బౌల్‌ని నా మీద కొంపేసింది. తననేం కోపడకు నాన్న అని చెప్పేసి మనవడిని హత్తుకుని సిద్ధు కళ్ళు తుడుస్తూ అక్కడి నుంచి ఆయన రూమ్‌కి వెళ్ళబోతూ మధు వైపే నవ్వుతూ ఓ చూపు చూసి వెళ్ళిపోతారాయన. ఆ నవ్వుకు అర్థం అక్కడున్న మధుతో పాటుగా అక్కడున్న సురేఖ గారికి కూడా అర్థమవుతుంటే బాధగా నిట్టూరుస్తారు. సిద్ధు గారు, నేను కావాలని చేయలేదు. ఏదో పొరపాటున అలా జరిగిందని మధు మాట్లాడుతున్నా కూడా వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతున్న సిద్ధు వైపే బాధగా చూస్తూ నిలబడిపోతుంది మధు. అమ్మ మధు, బాధపడకు తల్లి. వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతగారంటే చాలా ప్రేమ. ఆయనకేదైనా అయ్యిందంటే చాలు అన్నం కూడా తినకుండా, స్కూల్‌కి వెళ్ళకుండా నాన్నని అంటి పెట్టుకొని ఉండేవాడు. ఆయనకు నయం అయ్యేంత వరకు. అందుకే ఇప్పుడు ఇలా రియాక్ట్ అయ్యి వాడు బాధపడుతూ నిన్ను బాధ పెడుతున్నాడు. కంగారు పడకు తల్లి. కొద్దిసేపట్లో మళ్ళీ వాడు మామూలవుతాడు. కొద్దిసేపు మౌనం వహించు చాలు అని చెప్పి మధు తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనోహర్ గారు. మావయ్య మాటలకు కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోతున్న మధుని ఆపి ఆమె కళ్ళు తుడుస్తూ, చూడు బంగారం, వాడికి నీపై కోపం లేదురా. పొరపాటు నీ వల్ల జరిగిందని బాధ మాత్రమే ఉంది. నీకు తెలుసు కదా నువ్వంటే సిద్ధుకి ఎంత ప్రేమో. అందుకే అంతలా ప్రేమించే నీ వల్ల తాతగారికి అలా జరిగిందనే బాధ మాత్రమే సిద్ధులో ఉంది కానీ కోపం కాదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అజయ్. మధుకి అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడంతో సురేఖ గారు అందరూ వెళ్ళిపోవడం చూసి మధు చేయి పట్టుకొని అక్కడి నుంచి గార్డెన్‌లోకి తీసుకెళ్తారు. చూడు మధు, ఈ మాత్రం దానికే ఇలా బాధపడితే ఎలా చెప్పు? మొఖం చూడు ఎలా వాడబడిపోయిందో. మధు చేయి పట్టుకొని చిన్నగా నవ్వుతూ, మధు, నువ్వు చూసిందాయన నీకు వార్నింగ్ ఇస్తున్న శాంపిల్ మాత్రమే. నేను తలుచుకుంటే ఏదైనా చేసి నిన్ను, సిద్ధుని విడగొట్టగలను అని మాత్రమే ఆయన నీకు చెప్పాలనుకున్నాడు. మరి ఈ మాత్రం దానికే నువ్వు వెనకడుగు వేస్తే ఎలా? సిద్ధుకి ఆయన గురించి నిజాలన్నీ చెప్పగలవు. వాడి చేసిన దుర్మార్గాలన్నీ ఎలా నిరూపించి సిద్ధుని నమ్మించగలవు? సురేఖ గారి మాటలకు అప్పటి వరకు బాధపడుతున్న మధు కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదత్తయ్య, నేనేం బాధపడట్లేదు. మొదటిసారిగా వాడి చేతిలో ఓటమిని చవిచూశాను కదా! అందుకే కొంచెం బాధపడ్డాను. ఇక నుంచి ఎలాంటి బాధపడనులెండి. మా సిద్ధూ గారికి ఎలా అయినా వాడి గురించి తెలిసేలా చేస్తాను. ఇన్ని రోజులు మంచితనం అనే ముసుగు వేసుకొని సిద్ధూ గారి ముందు మంచివాడిలా తిరుగుతున్న వాడి నిజ స్వరూపం సిద్ధూ గారికి తెలిసేలా, వాడి ముసుగు తొలగిపోయేలా చేసి, అప్పుడు వాడి పాపపు గోడలను బద్దలు కొడతాను. ఇన్ని రోజులు ఆయన్నెంతో ప్రేమిస్తున్న ఆయన మనవడే ఆయన్ని చీకొట్టేలా చేస్తాను. మీరేం దిగులు పడకండి అత్తయ్య. నేనిప్పుడు నార్మల్ అయ్యాను. బాధపడటం మానేసి ఇక నుంచి తెలివిగా ఎలా అడుగు వెయ్యాలో చూస్తానని చెప్తున్న కోడల్ని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతూ, అది నా కోడలంటే, మధు అంటే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తున్న అత్తగారిని చూస్తున్న మధులో చిన్నపాటి గర్వం. నేను బాధపడుతోంది సిద్ధు గారు నాపై కోప్పడ్డారని కాదత్తయ్య. అందరిలాగే ఆయన కూడా నేను ఆయన గారి తాత చేతికి గాయం కలిగించాలని మాత్రమే చూశారు కానీ, నా చేతికి కూడా గాయమయిందనే విషయాన్ని గమనించలేకపోయారు. కానీ మీరు మాత్రమే నా గాయాన్ని, నా బాధని గుర్తించి నాకు మందు రాశారని అప్పటి వరకు సురేఖ గారు తన చేతికి రాసిన మందు వైపు చూసి చిన్నగా నవ్వుతున్న మధు కంటి నుంచి ఆగకుండా వస్తాయి కన్నీళ్లు. కొద్దిసేపు అలాగే ఉండిపోయిన మధు కాసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్ళడం చూసిన ప్రియా కళ్ళు సంతోషంతో మెరుస్తాయి. అబ్బా! ఇన్ని రోజులకు నాకు నచ్చిన పని చేశాడు బావ. ఇన్ని రోజులు ఇదంటే పడి చచ్చిపోతూ దీన్నొక్క మాట కూడా అనని బావ తాత విషయంలో మధు చేసిన ఒక చిన్న పొరపాటుకి ఇంత కోపం తెచ్చుకుంటాడని అనుకోలేదు. ఒకవేళ ఇదే పొరపాటు రోజు జరిగితే అప్పుడు సిద్ధు బావ ఈ మధుని శాశ్వతంగా వదిలేసి పెట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. ఇన్ని రోజులు ఈ ఐడియా నాకెందుకు రాలేదనుకుంటూ బుర్రకు పదును పెట్టే పనిలో పడుతుంది ప్రియ. అయినా నాకెందుకో తాతయ్య మధుని కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకు? ఒకవేళ తాతయ్యకి కూడా అమ్మమ్మలాగే మధు అంటే ఇష్టం లేదా? సిద్ధు కోసమే మధుని యాక్సెప్ట్ చేశారా? ఒకవేళ అదే నిజమైతే మధుని ఇంట్లో నుంచే కాదు, సిద్ధు మనసులో నుంచే వెళ్ళగొట్టడం నాకు చాలా ఈజీ అవుతుంది.
అప్పుడిక మధుకి, బావకి మధ్య మనస్పర్ధలు ఇలాగే పెంచుకుంటూ పోయి, మధుని సిద్ధు చేతే ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేసేలా చేసి, నేను బావని పెళ్లి చేసుకోవచ్చని సంబరపడుతూ, ఏడుస్తూ, దిగులుగా కూర్చున్న మధు వైపు నవ్వుతూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సేపు భారంగా మారిన మనసుతో, ఎంతకీ ఓ కొలిక్కి రాని ఆలోచనలతో, అలాగే చాలా సేపు అక్కడే కూర్చున్న మధుకి తనపైకి కురుస్తున్న వర్షాన్ని సైతం పట్టించుకోవాలనుకోదు. అంతకంతకు పెరుగుతున్న భారంగా భారంగా మారిన మనసుని కుదుటపరుచుకుంటూ అలాగే ఉండిపోయి, కళ్ళను మూసుకుంటుంది వెనక్కి వాలిపోయి. కాసేపటికి వర్షం పెరుగుతున్నట్టుగా చినుకుల శబ్దం వినిపిస్తుంది కానీ, తనపై మాత్రం పడని నీటి తడికి కళ్ళు తెరిచి చూసిన మధుకి అక్కడ తనపై వర్షం కురవకుండా గొడుగు పట్టుకొని కనిపిస్తాడు సిద్ధు. సిద్ధు వైపు కాసేపు అలాగే చూసి ముఖం పక్కకు తిప్పుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకొని ఆపుతాడు సిద్ధు. అతనితో మాట్లాడకుండా అలాగే నిలబడి చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూస్తున్న మధు చేతిని విడవకుండానే ఆమెని అలాగే చేతుల్లోకి తీసుకొని లోపలికి నడుస్తాడు సిద్ధు. నన్ను వదలండి సిద్ధు గారు. నేను నడవగలను అని చెప్తున్న మధు మాటల్ని పట్టించుకోకుండా అలాగే ఇంట్లోకి నడుస్తూ, నువ్వు నడవలేవని కాదు మధు. నువ్వెప్పుడూ నాకు భారం కావని చెప్తున్నానంతే. ఈ సిద్ధుకి ఎప్పుడూ మధు భారం కాదు. అతని ప్రాణమే తను. మధు లేని జీవితంలో సిద్ధు కూడా ఉండడు, ఉండలేడు కూడా. నీకిది అర్థమైన రోజు నా కోపంలో కూడా నీకు నా మీద నీకున్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది మధు. సిద్ధు మాటలకి అప్పటి వరకు తన మనసులో ఉన్న భారం మొత్తం దూది పింజలా ఎగిరిపోతూ ఉంటే, తేలికైన మనసుతో సిద్ధు కళ్ళలోకి చూసిన మధుకి అతని కళ్ళల్లో కూడా తన పైన ఉన్న ప్రేమే కనిపిస్తుంటే, సిద్ధు కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. తమ గదిలోకి తీసుకెళ్ళి సిద్ధు మధుని కిందకి దింపి, నేనిప్పుడే వస్తాను, డ్రెస్ మార్చుకో మధు, లేదంటే జలుబు చేస్తుందని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళిపోగానే డ్రెస్ మార్చుకుని తడి తలతో అలాగే బెడ్‌పై కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోతుంది మధు. కాసేపటికి లోపలికొచ్చిన సిద్ధు కూడా డ్రెస్ మార్చుకొని మధు దగ్గరికొచ్చి నిలబడి, ఇలా తల తుడుచుకోకుండా ఉంటే జలుబు చేస్తుంది కదా బంగారం అని చెప్తూ హెయిర్ డ్రై చేసి మధు ముందు మోకాళ్ళపై కూర్చొని ఆమె చేతుల్ని అతని చేతుల్లోకి తీసుకుంటాడు. సిద్ధు చేసిన పనికి ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తున్న మధు చేతికి కూలింగ్ జెల్ రాస్తూ, నన్ను క్షమించు బంగారం. నీ తప్పు లేకపోయినా, అది నీ పొరపాటని నాకు తెలిసినా కూడా తాతయ్యకలా జరగడంతో కోపంతో నీ మీద అరిచేశానే కానీ, నీ మీద కోపంతో కాదు. నన్ను క్షమించమ్మా అని కన్నీటితో తన ముందు మోకరిల్లిన సిద్ధుని చూసి ఏడుస్తూ తను కూడా కింద కూర్చొని, సిద్ధు గారు మీరిలా చేయకండి అని చెప్తూ సిద్ధు గుండెలపై వాలిపోతుంది మధు. ఐ యామ్ రియల్లీ సారీ బంగారం. మరోసారలా నీపై అరవకుండా, కోపం తెచ్చుకోకుండా ఉంటాను. సారీరా అని చెప్తూ మధుని అలాగే గుండెలో కదుపుకుంటున్న సిద్ధు గుండెల్లో గువ్వపిల్లలా ఒదిగిపోతుంది మధు. మధుని అలాగే చేతిలోకి తీసుకొని బెడ్‌పై చేర్చిన సిద్ధు, అతను కూడా పక్కనే పడుకొని మధు తలని అతని గుండెలపైకి చేర్చుకొని నుదుటిపై ప్రేమగా ముద్దిచ్చి కాసేపు అలాగే ఉండిపోతాడు. నాపై కోపం తగ్గిందా? సిద్ధు ప్రశ్నకు కాసేపు మౌనంగా అలాగే ఉండిపోయిన మధు, మీపై నాకెప్పుడూ కోపం లేదు సిద్ధు గారు. నన్నంతగా ప్రేమించే మీరు ఒక చిన్న పొరపాటు కారణంగా నాపై అలా కోపం తెచ్చుకొని మాట్లాడకుండా ఉండడమే నాకు భయంగాను అనిపించింది. మధు మాటలకు మరోసారి ఆమె క్షమాపణలు చెప్తూ, మరోసారి ఇలా జరగనివ్వను మధు. నువ్వు నా ప్రాణానివి. నీపై కోపం తెచ్చుకొని నీకు దూరమైన క్షణమే నా ప్రాణం కూడా పోతుంది మధు అంటున్న సిద్ధు నోటిపై చెయ్యి అడ్డు పెడుతుంది మాట పూర్తవ్వక మునుపే. ప్లీజ్ సిద్ధు గారు, మీరిలా మాట్లాడకండి. మీపై నాకేమీ కోపం లేదు. మీ మనసు నొప్పించేలా చేశానే అని బాధ తప్ప. కానీ ఒక్కటి సిద్ధు గారు, మీకు నాపై కోపం వస్తే నన్ను కొట్టండి, తిట్టండి. అంతేగాని అలా అవాయిడ్ చేయకండి. నేను తట్టుకోలేను అని కన్నీరు పెట్టుకుంటున్న మధు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె బుగ్గలని అతని బుగ్గలతో రాస్తూ ఆమె కన్నీరు తుడిచిన సిద్ధు మరో మాటకు తావివ్వకుండా మధు పెదవుల్ని ముడివేస్తాడు అతని పెదవులతో. కలహం తర్వాత జరిగే కలయిక ఇద్దరి శరీరాలకు కాదు, రెండు మనసులను జత కలిపే విరహ కావ్యంగా మారుతుందనడానికి సాక్ష్యంగా ఆ రేయి ఇద్దరి శరీరాలు ఒక్కటిగా మారడమే కాదు, రెండు మనసులు ఒక్కటిగా మారి వాటి మధ్య కలిగిన కొద్ది దూరాన్ని దూరం చేసుకోవడంలో నిమగ్నమవుతాయి. తొలి రాత్రి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈసారి మధుకి ఎలాంటి ఇబ్బందిని కలగనివ్వకుండా ఆమె అణువణువును లాలిస్తూ నాలికతో రుచి చూస్తూ ఆమెలో కూడా కోరికల కొలిమిని రగిల్చి పదే పదే అతను పేరే జపించేలా చేసుకుంటూ ఎత్తులని ముద్దాడుతూ లోతులని కొలుస్తూ విరహాన్ని కలిగిస్తూ ఇక చివరి మజిలీకి చేర్చి ఆమెలో కలిసిపోతూ అతనిలో రగిలిన తాపాన్ని తీర్చుకుంటూనే మధులో మోహావేశాన్ని చల్లార్చే దిశగా తీసుకెళ్తాడు.
ఇరువురికి ఆ రాత్రి కరిగి తెల్లవారే సమయం కావస్తోందని కూడా అర్థం కానట్టుగా సమయాన్ని మరిచి తమ ప్రేమ కావ్యంలో శృంగార కావ్యాన్ని కొత్తగా రచించే పనిలో పడతారిద్దరు. ఇక వీరిద్దరికీ వీరి ప్రేమలో అలుపు రాదనుకున్నాడో ఏమో! చంద్రుడు కూడా సిగ్గుపడుతూ మబ్బుల చాటున దాగి అస్తమిస్తూ సూర్యుడిని పంపిస్తాడు ఉదయించమంటూ. తెల్లారే వేళకు ఇద్దరూ అలసి సొలసి చివరికి అలసిన మధు ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకున్న సిద్ధు ఆమెని అతని గుండెలపైకి చేర్చుకొని ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటాడు. అప్పటికే నిద్రపోయిన మధు ముఖాన్ని చూస్తూ. ఏంటో ఊరు మొత్తం నిద్రలేచినా నీ కోడలికి మాత్రం నిద్రలేచే వేళ కానట్టుగా ఉంది. బారెడు పొద్దెక్కేదాకా నిద్రలేవకుండా ఉన్న కోడళ్ళని చూస్తూ ఊరుకుని, కోడళ్ళని నెత్తికెక్కించుకోవడం ఎప్పటి అత్తగారులకు బాగా అలవాటైపోయినట్టు ఉంది. ఇదే మా రోజుల్లో అయితేనా చీపురు కట్ట మొహాన కొట్టి మొహంపై నీళ్లు కుమ్మరించి మరీ లేపేవాళ్ళు అని గొణుగుతారు సురేఖ గారిస్తున్న కాఫీ తీసుకుంటూ. అత్తయ్య, మధు రోజు ఈ వేళకి నిద్ర లేచి నాతో పాటే అన్ని పనులు చేసే కాలేజీకెళ్తుందని మీకు తెలుసు కదా! పైగా రోజు మీకు ఈ వేళ కాఫీ ఇచ్చేది కూడా మధునే కదా! ఏదో ఇవాళ ఒంట్లో నలతగా ఉండి లేచుండదు. మీరీ మాత్రం దానికే చిన్నపిల్లపై అలా కోప్పడడం ఏమీ బాగోలేదని చెప్తూ వంటగదిలోకి వెళ్ళిపోతారావిడ. కోడలిని ఒక్క మాట కూడా పడనివ్వదు. నా కోడలు అని ముఖాన్ని 3 వంకలు తిప్పుకొని, అయినా ఈ మధ్య కోడలొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను దీనికి కూడా బాగా నోరు పెరుగుతోంది. అంతకుముందు కుక్కిన పేనులా పడుండేది. ఈ మధ్య ఎగిరెగిరి పడుతోంది. చూస్తా చూస్తా ఇద్దరి సంగతి చూసి ఇద్దరిని నా కాళ్ళ కింద కుక్కిన పేనులా పడుండేలా చేసుకోకపోతే నా పేరు త్రిపురే కాదనుకుంటూ కూర్చుంటారావిడ. ముఖానికి ఎరుపు రంగు పులుముకొని మరి. ఏంటి నాన్నమ్మ ముఖాన్ని ఎందుకు గండు పిల్లలా అలా పెట్టావు? కొంపదీసి రాత్రి గండుచీమ కుట్టలేదు కదా? మనవరాలి వెటకారానికి పళ్ళు పటపటలాడిస్తూ ఏం లేదులే మనవరాలా. ఇంతకు తమరేంటి ఇంత ఉదయాన్నే నిద్రలేచారు? ఎప్పుడూ బారెడు పొద్దెక్కాక గాని తమరు మంచం దిగరు కదా! యువరాణి వారు మూతి తిప్పుతూ అంటారు. అవును నాన్నమ్మ. అందుకే ఆ అలవాటు మార్చుకోవాలని ఇవాళ పెందలాడి లేచాను. ఎలాగో లేచాను కాబట్టి నీకు నేనే టిఫిన్ చేసి పెడతాను. ఇవాళ నా చేతి వంట ఎలా ఉందో రుచి చూద్దువు గాని నానమ్మ అని త్రిపుర గారితో చెప్పి వంటగదిలోకి వెళ్ళిన ఆద్య మాటలని అప్పటి వరకు నోరు తెరుచుకొని గుండె చిక్కబట్టుకొని విన్న త్రిప్పు బామ్మ సురేఖ ఇవాళేంటో నా ఒంట్లో నలతగా ఉండి కడుపులో గడబిడగా ఉందమ్మా. అందుకే నేను టిఫిన్ చెయ్యను. ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తానే అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా ఆవిడ గదిలోకి పరిగెడతారు. మనవరాలు చేతి వంట తిని మరో 30 ఏళ్ళు అందరినీ ముప్పు తిప్పలు పెడుతూ బ్రతకాల్సిన ఆవిడ 3 గంటల్లోనే పైకి పోవడం ఇష్టం లేకపోవడంతో. సూర్యుని వెచ్చని కిరణాలు తన ముఖంపై పడుతుంటే, వాటిని తన ముఖంపై పడనివ్వకుండా అడ్డుకుంటున్నారు ఎవరో. పడి పడకుండా ఉన్న వెలుతురు తన మేనిని తాకుతుంటే, కళ్ళు తెరిచిన మధు తెరుపు మరుపు కళ్ళతో ఎదురుగా తన వైపే చూస్తున్న సిద్ధుని చూసి చిన్నగా నవ్వుతూ పైకి లేచి కూర్చుంటుంది. ఏంటి సిద్ధు గారు, రోజు మీరు ఈ టైంకి వర్కౌట్స్ చేయడానికి వెళ్ళిపోతారు కదా! ఇవాళేంటి ఇంకా వెళ్ళలేదు? వర్కౌట్స్ ఎప్పుడు బయటే కదా చేస్తున్నాను. అందుకే అలా కాకుండా ఇవాళ లోపల చేద్దామని వెళ్ళలేదు మై డియర్ హనీబీ. ఏంటి సిద్ధు గారు, మీ గొంతేంటి అదోలా వస్తోంది? పైగా నేనిక్కడ మాట్లాడుతుంటే నా వైపు కాకుండా కిందకి చూస్తున్నా అని మిగిలిన అక్షరాన్ని బయటికి రానివ్వకుండా మింగేసి టక్కున గుండెలకు బ్లాంకెట్ అడ్డు పెట్టుకొని ముఖాన్ని చేతుల్లో దాచుకుంటుంది సిగ్గుతో. ఏంటి హనీబీ, చేతులు ఓసారి తీయి, ఈసారి నీ ముఖం చూసి మాట్లాడతానులే. నవ్వుతున్న సిద్ధు గుండెలపై కొడుతూ సిగ్గుతో ముఖాన్ని అతని గుండెల్లోనే దాచుకున్న మధుని చూసి ఈసారి పెద్దగా నవ్వేస్తూ ఏంటి హనీబీ, వర్కౌట్స్‌కి ఇప్పటికే ఆలస్యమైంది. మరి మొదలు పెట్టమంటావా? అంటున్న సిద్ధు మాటలకు అమ్మో! ఇక నా వల్ల కాదు బాబు. ఇప్పుడు మళ్ళీ మీరు మొదలుపెట్టారంటే మళ్ళీ రాత్రయ్యే వరకు వదిలిపెట్టరు అని చెప్తూనే సిద్ధు నుంచి దూరం జరిగి బ్లాంకెట్‌ని ఒంటికి చుట్టుకొని అలాగే వాష్‌రూమ్ వైపు పరుగులు తీస్తుంది మధు. మధు వైపు చూసి నవ్వుకుంటూనే అప్పటికే లేట్ అవ్వడంతో ఇక ఆ పూటకి వర్కౌట్ స్కిప్ చేసి పక్కనే ఉన్న మరో రూమ్‌లోకి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో ఫ్రెష్ అయ్యి డ్రెస్ కోసం చూస్తున్న మధుకి అప్పటికి గాని గుర్తురాదు తను డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయి వచ్చిందనే విషయం. టవల్ చుట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి రూమ్‌లో సిద్ధు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. వంటగదిలోకొస్తున్న మధు మొఖాన్ని చూడటంతోనే కొడుక్కి, కోడలికి మధ్య గొడవ సద్దుమణిగిద్దరూ దగ్గరయ్యారని అర్థమవ్వడంతో చిన్నగా నవ్వుకుంటారు సురేఖ గారు. కథ ఇంకా ఉంది. మరి సిద్ధుకి మధు అంటే ప్రాణం. ఆ విషయం మధుకి కూడా తెలుసు. కానీ సిద్ధు తాతగారి గురించి చెప్పాలనుకున్న ప్రతిసారి సిద్ధు మధు మాటని నమ్మకుండా చేసేలాగా చేస్తున్నారు పరశురాం గారు. మరి ప్రియ, పరశురాం, ఆ దివాకరం వీళ్ళు ముగ్గురు కలిసి సిద్ధు, మధుల జీవితాన్ని ఏం చేయబోతున్నారు?
మరి సిద్ధు తన తాతయ్య గురించి నిజం తెలుసుకుంటాడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.